వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేలైంది. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పెద్దల అనుమతి కోసమే సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. దీంతో కొత్త మంత్రివర్గంలోకి వచ్చేదెవరు, ఎవరికి అవకాశాలు ఉన్నాయి, ఎవరికి ఏ అంశం కలిసి రాబోతోందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 స్థానాల కోసం భారీగానే పోటీ కనిపిస్తోంది. మంత్రి పదవుల భర్తీలో సామాజిక సమీకరణాలకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మంత్రి పదవి రేసులో పలువురి పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మా బొజ్జు, ప్రేమ్ సాగర్ రావుతో పాటు గడ్డం వినోద్, గడ్డం వివేక్ పేర్లు రేసులో ఉన్నాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావుకు ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయాలని ఫిక్స్ అయిన కాంగ్రెస్ ఆ వర్గానికి చెందిన ఓ నేతను కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి, నీలం మధు పేర్లు మంత్రి పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇద్దరిలో నీలం మధుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసిన నీలం మధు ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఎస్టీ కోటాలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కు పదవి దక్కే ఛాన్స్ ఉంది. వీళ్లతో పాటు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ పెద్దలు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గ్రేటర్ పరిధిలో భారీగా వలసలు ఉండే ఛాన్స్ ఉంది. వారిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ తో సహా కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఇక అటు మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు ఇతర పార్టీ నుంచి వచ్చిన సీనియర్లకు కూడా మంత్రి పదవి వరించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం పేరు వినిపిస్తోంది. అయితే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. పోచారానికి ఉన్న అపార అనుభవం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయనకున్న పట్టును దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవి ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డిని తన కారులో ఎక్కించుకుని స్వయంగా ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన సీఎం ఆయన్ను పార్టీ పెద్దలకు పరిచయం చేశారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, స్పీకర్గా ఆయన అనుభవాన్ని వారికి వివరించారు. జిల్లాలో ఉన్న ఆయన పలుకుబడి పార్టీ ఉన్నతికి ఉపయోగపడుతుందని వారి దృష్టికి తెచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరూ మంత్రివర్గంలో లేని దృష్ట్యా ఆయనకు అవకాశం ఇస్తే పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని వివరించారు. దీనిపై హైకమాండ్ పెద్దలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే మిగతా 5 మంత్రి పదవులు ఆశావాహుల్లో ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరో 3 రోజులు ఆగాల్సిందే.